శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీ సరస్వతి నమ. భక్తులారా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం బాల అయోధ్యారణ్య కిష్కింద సుందర యుద్ధకాండలు పూర్తి చేసాం. ఉత్తరకాండలో కూడాను 22 సర్గలు పూర్తి చేశాం. ఈ రోజున 23వ సర్గం ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరము ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. సదా నింబవృక్షస్య మూలాదివాసాత్ సుధాశ్రావణిం తిక్తమప్యప్రియంతం తరుంగల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. ततो जित्वा दशग्रीवो यमं त्रिदश पुंगवं रावणस्तुरणश्लाघी स्वसहायान् ददर्श. దశకంఠుడు యుద్ధంలో బడాయిలు చెప్పుకునేవాడైన రావణాసుడు దేవతాశ్రేష్ఠుడైన యముని జయించి ఆ తర్వాత తన సహాయులైన మారీచాదులను చూశాడు. తతో రుధిర సిక్తాంగం ప్రహారైర్జర్జరీకృతం రావణం రాక్షసా దృష్ట్వా విస్మయం సముపాగమాన్. ఎట్లా ఉన్నాడు రావణాసురుడు వాళ్ళు చూసినప్పుడు? మొత్తం ఒళ్ళంతా దెబ్బల చేత శిథిలమైపోయి రక్తం చేత తడిసి ఉన్నాడు. అటువంటి రావణాసురుణ్ణి రాక్షసులు చూసి ఆశ్చర్యపడ్డారు. జయేన వర్ధయిత్వా చ మారీచ ప్రముఖాస్తథా పుష్పకం భేజరే సర్వే సాంత్విత రావణేన తూ. అప్పుడు మారీచుడు మొదలైన రాక్షసుడు జయ జయధ్వానాలు మాత్రం చేశారు. ఎందుకంటే వెళ్ళిపోయాడుగా, పారిపోయాడు కదా యముడు. అందుకోసం దెబ్బలు తగిలితే తగిలినాయి. రావణుడికి బాగా ధైర్యం చెప్పారు. వాళ్ళందరూ కూడా పుష్పక విమానం ఎక్కారు. తతో రసాతలం రక్ష ప్రవిష్ట పయసాం నిధిన్ దైత్యోరగ గణాధ్యుష్టం వరుణేన సురక్షితం. ఆ తర్వాత రావణాసుడు రసాతలానికి వెళ్ళడం కోసం సముద్రంలో ప్రవేశించాడు. అంటే వరుస దిక్పాలకులని అందరినీ కూడా మట్టు పెట్టాలని, జయించాలని ముందుగా యముడి దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు వరుణుడి దగ్గరికి వెళ్తున్నాడు. యముడు అంటే దక్షిణ దిక్కుకు అధిపతి, ఈయన వరుణుడు పశ్చిమ దిక్కుకు అధిపతి అన్నమాట. సతు భోగవతీం గత్వా పురీం వాసుకి పాలితాం కృత్వా నాగాన్ వశీకృష్టో యయో మణిమయీపురం. వాసుకి పాలిస్తున్న భోగవతీపురికి వెళ్ళాడు. నాగుల్ని తన వశం చేసుకుని మణిమయీపురం వరకు వెళ్ళాడు. నివాతకవచాస్తత్ర దైత్య లబ్ధవరా వసన్ రాక్షసాంతాన్ సమాగమ్య యుద్ధాయ సముపాహ్వయేత్. అక్కడ బాగా వరాలు పొందిన నివాత కవచులనే రాక్షసులు నివసిస్తూ ఉన్నారు. రావణుడు ముందుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి యుద్ధానికి పిలిచాడు వాళ్ళని. చేతు సర్వేషు విక్రాంత దైతేయ బలిశాలిన నానా పరణస్తత్ర ప్రహృష్ట యుద్ధ దుర్మదా. వాళ్ళందరూ కూడా నివాత కవచులు అంటే మంచి పరాక్రమం గలవాళ్ళు, వాళ్ళు అనేక ఆయుధాలు గలవాళ్ళు. మరి శూలై త్రిశూలై కుశలై కులిశై పట్టి శాసి పరస్వధై అన్యోన్యం వివిధో కృత రాక్షస దానవాస్తథ. వాళ్ళకు బాగా కోపం వచ్చింది. మరి త్రిశూలాలు, శూలాలు, వజ్రాయుధాలు, పట్టిశాలు, ఖడ్గాలు, గొడ్డళ్ళు మొదలైన ఆయుధాలతో వాళ్ళు బయలుదేరారు వీడి మీదకి యుద్ధానికి. తేషాంతు యుచ్యమానానాం సాగ్రహ సంవత్సరో గతః న చాన్యతరతస్తత్ర విజయో వా క్షయోపి వా. విజయము పరాజయము కలగలేదు ఇద్దరికి. అటు రావణాసురుడు వైపు వాళ్ళకి, ఇటు వీళ్ళు నివాత కవచులు వాళ్ళకి. సంవత్సర కాలం జరిగింది యుద్ధం. తతః పితామహస్తత్ర త్రైలోక్యగతిరప్యయ ఆజగమ ధృతం దేవో విమానం పరవరమాస్థిత. మరి శరామాములే అక్కడ ఎట్లా ఏ విధంగా అయితే యముడితో యుద్ధం జరిగేటప్పుడు ప్రత్యక్షమయ్యాడో ఆ విధంగానే బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యాడు వాళ్ళ మధ్యకి.
నివాత కవచానాంతు నివారి అరణకర్మ తత్వృద్ధ పితామహో వాక్యం వాచ విదితార్థవత్. వాళ్ళ యుద్ధాన్ని నివారించి ఆపి, నివాత కవచుల యుద్ధాన్ని ఇలా అన్నాడు బ్రహ్మగారు, నాక్యయం రావణో యుద్ధే శక్యో జతుం సురాసురై నభవంత క్షయం నేతుం అపి సామర దానవై. సురులు అసురులు కలిసినా కూడా ఈ రావణాసురుడిని యుద్ధంలో జయించగలరు. అంతేకాదు దానవులు దేవతలు వచ్చినా కూడాను మిమ్మల్ని ఓడింపచాలరు. రాక్షసస్య సఖిత్వత్య భవిద్భిః సహరోచతే అవిభక్తాశ్చ సర్వార్థ. అంటే ఆ రావణుణ్ణి ఓడించలేరు సురాసురులు కలిపి, మిమ్మల్ని ఓడించలేరు సురాసురులు కలిపి. రాక్షసస్య సఖిత్వంచ భవిద్భిః సహరోచతే అవిభక్తాశ్చ సర్వార్థ సుహృదాన్ నాత్ర సంశయ. మీరు ఆ రావణుడితోటి మైత్రి చేసుకుంటాం అనేది నాకు ఇష్టమైన విషయము. మీరు మిత్రులయ్యి భోగాదులను పంచుకోండి అన్నాడు. రేపు మనం 14వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.